హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి బ్రిక్ ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట మార్చి 11వ తారీఖున. సో ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి, అది కూడా వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా జాబ్స్ ఉన్నాయన్నమాట. సో టోటల్గా ఉండే జాబ్ పోస్టుల్లో క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉండే జాబ్స్ ఉన్నాయి, ఇంకా వితౌట్ ఎక్స్పీరియన్స్ లో క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్ ఉన్నాయి. సో ఆ జాబ్స్ ఏంటి, శాలరీస్ ఎలాగ ఉంటాయి, మన వర్క్ ఏంటి, ఆ తర్వాత ఫీజు ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో, సో అన్ని డీటెయిల్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కువగా చేయాలి అనుకుంటే మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాక వీడియోని వెంటనే లైక్ చేయండి. ఇప్పుడే లైక్ చేసినట్లయితే మనకి ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత ఎంకరేజ్మెంట్ అనేది మనకు వచ్చి ఇంకా జాబ్ పోస్టులు అనేవి ఎక్కువగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్రిక్ అనేది మనకి బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ కౌన్సిల్ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తుందన్నమాట. సో మనకి నోటిఫికేషన్ అనేది హైదరాబాద్ నుండి రిలీజ్ అయ్యింది. సో మనకి ఈ బ్రిక్ తిస్టీ నుండి వచ్చినటువంటి జాబ్స్ ఏంటి, వాటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం. సో మనం ముందుగా వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్స్ ఏంటో ముందుగా చూద్దాం, ఆ తర్వాత మిగిలిన చూద్దాం. ఓకేనా. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ ఫ్రెండ్స్. సో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్కి మనకి ఏంటంటే 24,000 రూపాయల శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అనేది స్టాండర్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒకటి ఉండాలి. సో ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఇది ఉండాల్సిన అవసరం పెద్దగా లేదు, ఉంటే ప్లస్ పాయింటే, ప్రాబ్లం ఏమీ లేదు. సో మనకి ఇందులో ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ ఏంటంటే మనం ఇందులో జాయిన్ అయిన తర్వాత మనకి ఫీల్డ్లోకి వెళ్ళి డేటాని కలెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఆఫీస్ నుండి ఎటువంటి ప్రాజెక్ట్ వచ్చినా సరే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డేటాని ఫీల్డ్లోకి వెళ్ళి కలెక్ట్ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకి నెక్స్ట్ స్టాఫ్ నర్స్ అనేది ఒక పోస్ట్ అనేది ఉంది. సో ఈ పోస్ట్కి ఏంటంటే మనకి 32,000 రూపాయల శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏజ్ అనేది మనకి 30 ఇయర్స్ వరకు ఇచ్చారనమాట. అంటే 18 to 13 ఇయర్స్ లోపు ఉండేవారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే యాక్చువల్గా బీఎస్సీ నర్సింగ్ చేస్తే సరిపోతుంది రికగ్నైజ్డ్ హాస్పిటల్లో. ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ లేకపోయినట్లయితే ఈ జిఎన్ఎం కోర్స్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేయాలి. జిఎన్ఎం అంటే మనకి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ అనమాట. సో 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనమాట, ఒక హాస్పిటల్లో కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి ఈ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉండాలి. లేదంటే మీరు డైరెక్ట్గా బీఎస్సీ నర్సింగ్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉండదు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే ఫీల్డ్ వర్కర్ జాబ్ అనమాట. సో ఈ ఫీల్డ్ వర్కర్ జాబ్కి 26,000 రూపాయల శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 50 ఇయర్స్ వరకు ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఫీల్డ్ వర్కర్ జాబ్కి మనకి లైఫ్ సైన్స్లోని గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో 1 ఇయర్ పాటు 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ కూడా మనకి అవసరం అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి తక్కువ క్వాలిఫికేషన్స్తో ఎక్స్పీరియన్స్ లేకుండా పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఇంకా పోస్టులు ఉన్నాయన్నమాట, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ అని. సో ఈ పోస్ట్కి మనకి 60,000 రూపాయల శాలరీ అనేది వస్తుంది. 35 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వారి వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎంటెక్ అనేది బయోమెడికల్ అండ్ బయోసైన్సెస్ బయోటెక్నాలజీలోని చేసి ఉండాలి. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అది కూడా కావాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పోస్ట్ విషయానికి వస్తే మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ అనమాట. సో దీనికి ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, 3 ఇయర్స్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. మనకి 1,10,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. దీనికి 40 సంవత్సరాల వరకు ఏజ్ అనేది అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మనకి చెప్పినట్లు ఇంకొన్ని పోస్టులు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ల్యాబ్ కమ్ ఆఫీస్ అసిస్టెంట్ అనమాట, ఇది ఒక పోస్ట్ ఉంది. దీనికి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. తర్వాత దీనికి శాలరీ అనేది 25,000 రూపాయలుగా ఇచ్చారు. ఇంకా 50 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ప్రాజెక్ట్ సైంటిస్ట్ అనమాట, ఇది ఒక పోస్ట్ ఉంది. దీనికి 75,000 రూపాయలు, 45 ఇయర్స్, దీనికి పిహెచ్డి. సో ఇవన్నీ పెద్ద పోస్టులు అనమాట. సో మీకు టోటల్ డీటెయిల్స్ కావాలంటే పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఈ పీడిఎఫ్ ఫైల్. సో మీరు మొత్తం చదువుకోవచ్చు. మనకి ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి మార్చి 31 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారనమాట. సో ఇంకా టైం ఉంది, వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో మనకి జాబ్కి అప్లికేషన్ చేసుకోవాలంటే
ఎగ్జామినేషన్ అనేది ఏది కూడా లేదనమాట. డైరెక్ట్ మార్క్స్ ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేస్తారు. సో మన మెరిట్ ఆధారంగానే మనకి జాబ్ అనేది వస్తుందన్నమాట. సో మనకి అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది కింద మెన్షన్ చేశారు. టోటల్గా డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, తర్వాత ఎలా అప్లోడ్ చేయాలి అనేది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి పాస్పోర్ట్ సైజు ఫొటోస్ విత్ సిగ్నేచర్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కరికులం వైటా ఒకటి ప్రొవైడ్ చేయాలి. మెట్రికులేషన్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, గ్రాడ్యుయేషన్ డిప్లొమా సర్టిఫికేటు, పీజీ సర్టిఫికేటు, పిహెచ్డి సర్టిఫికేటు ఏ ఉంటే అవి మీ జాబ్కి ఏదైతే దానికి సంబంధించి అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, తర్వాత క్యాస్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ పీడబ్ల్యూడిబి క్యాండిడేట్స్కి 118 రూపాయలుగా ఫీజు అనేది నిర్ణయించారు. ఆ తర్వాత అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వేకర్ సెక్షన్కి అయితే 236 రూపాయల ఫీజు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ ఫీజు కట్టి మనం అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు డైరెక్ట్గా చూద్దాం. సో మీరు డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఒకటి ఇచ్చాను అనమాట. సో ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఇక్కడ అప్లికేషన్ ఫామ్లోకి డైరెక్ట్గా వచ్చేయచ్చు. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి వివిధ పోస్టులకు సంబంధించిన లింక్స్ అనేవి మొత్తం ప్రొవైడ్ చేశారు. ఇందాక చెప్పాను కదా, ఫీల్డ్ వర్కరు, తర్వాత స్టాఫ్ నర్సు, ఫీల్డ్ అసిస్టెంట్. సో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ కాడ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫిల్ చేసే ముందు మనకి క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా చదవాలన్నమాట మీరు. సో వన్స్ ఇది చదివిన తర్వాత లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ లాగిన్ అవ్వడానికి మీకు ఆల్రెడీ అకౌంట్ లేదు కాబట్టి మీరు న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకున్న జాబ్ పోస్ట్ యొక్క నేమ్ ఆల్రెడీ ఫిక్స్డ్గా వచ్చేస్తుంది. ఒక ఆర్ఎన్ నెంబర్ అనేది ఒకటి వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, ఫుల్ నేము, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇంకా జెండర్ సెలక్షను, ఇంకేమైనా మీకు డీటెయిల్స్ ఉంటే మొత్తం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి మీరు గెట్ ఈమెయిల్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే మీకు మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా వెరిఫై ఫామ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు వెరిఫై చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అనేది ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు మొత్తం మీ సర్టిఫికేట్స్, పాస్ ఫోటో, సిగ్నేచరు ప్రతిదీ అప్లోడ్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ ద్వారా మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. ప్రతిదీ మనకి ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. సో ఈమెయిల్లోనే మనకి ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మనకి అందులోంచే మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఒకవేళ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువైనట్లయితే ఒకవేళ ఎగ్జామ్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. లేదు అంటే మీకు డైరెక్ట్గానే సెలెక్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి జాబ్ పోస్టులు మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, వెంటనే వీడియో కూడా లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత స్పీడ్గా ఎక్కువ జాబ్ నోటిఫికేషన్ గురించి పోస్టులు అనేవి పెట్టడం జరుగుతుంది. ఇంకా డిస్క్రిప్షన్లోని టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది. ఆ లింక్లో మీరు జాయిన్ అయిపోయినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఈ వీడియో కాకుండా అందులో కూడా మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.